అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, గెలిస్తే నువ్వు అందరికీ తెలుస్తావు, ఓడిపోతే అందరూ నీకు తెలుస్తారు. ఇదే జీవితం. ఈ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. 5వ రోజు ఏప్రిల్ 3వ తేదీ బుధవారం ఉదయం 9:18 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ సుముహూర్తాన రత్నన్యాసం యంత్రస్థాపన శ్రీ గోపాలకృష్ణ స్వామి సాయిబాబా విజయ గణపతి స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట మహోత్సవం, పూర్ణాహుతి, ప్రాణప్రతిష్ట, గోదర్శనం, సర్వదర్శనం, శాంతి కళ్యాణం, ఆచార్య సత్కారం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు వస్తు ధన సహాయం అందించి ఈ మహోత్సవంను జయప్రదం చేసి శ్రీ స్వామివార్ల కృపకు పాత్రులు కాగలరు. వివరాలకు శ్రీకృష్ణ మిత్ర బృందం 9008073882. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే. జగన్నాథ మిశ్రా ఉత్సవం సందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద ప్రభు వెబ్సైట్ను పరమపూజ్య రాధానాథ్ స్వామి మహారాజ్ ఈరోజు ప్రారంభించారు. ఈ రోజు నుండి పైన ఇవ్వబడిన లింక్ ద్వారా వెబ్సైట్ను ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చు. పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం గ్రామం పాలెంలో శాసనసభ్యులు మంతెన రామరాజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఐక్యతతో బాబుతో నేను ఇంటింటికి తెలుగుదేశం, జనసేన ఇంటింటికి మన రాంబాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో 8 కిలోమీటర్ల మేర పాదయాత్రగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల మహిళా కమిటీ సభ్యులు, గ్రామంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి అనగా మార్చి 27 నుండి 30 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించనున్నారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం జగన్ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ముందుగా ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్ కార్యక్రమం, సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ తొలి బహిరంగ సభ జరుగుతోంది. వాళ్ళు మన పార్టీలోని మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ ప్రసంగాలన్నీ కూడా జరుగుతాయి. ఇదొక మామూలు బస్ యాత్ర కాదు, పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్లే యాత్ర. తెనాలి నియోజకవర్గం టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఈరోజు ఉదయం పార్టీ కార్యాలయంలో ఆటో యూనియన్ నాయకులతో, డ్రైవర్లతో సమావేశమయ్యారు. మనోహర్కు యూనియన్ నాయకులు తమ సమస్యలను తెలియజేయగా అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెనాలి పట్టణంలో మున్సిపల్ బిల్డింగ్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఒకప్పుడు పండ్ల వ్యాపారులు హోల్సేల్ వ్యాపారం చేస్తుండేవారు. అలాగే కొంతమంది చిన్న వ్యాపారస్తులు కోడిగుడ్లు, చిల్లర కుట్లు నిర్వహించేవారు. వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి 7 సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవం జరిగింది. అయితే కాంప్లెక్స్ సగం పూర్తయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేకుండా భవన నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. ఈ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసే నాయకులు లేక అతీగతి లేకుండా పోయింది. పట్టించుకునేవారు లేరు. దానికి తోడు ఈ కాంప్లెక్స్ ఎదురు వైన్ షాప్ ఏర్పాటు చేయటం వల్ల ఆ కాంప్లెక్స్ను ఒక వేదికగా చేసుకొని కొందరు వ్యక్తులు అక్కడే మద్యాన్ని సేవించడం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలతో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అయితే పోలీసు వారి కథనం ప్రకారం దోమల నివారణకు వాడే టార్టాయిస్ చక్రం వల్ల మంటలు చెలరేగి చనిపోయాడని నిర్ధారించారు. అదీగాక ఆ ప్రాంతంలో సరైన వీధి లైట్లు లేకపోవటం వల్ల రాత్రిపూట 7 దాటితే చీకటిమయంగా ఉండటం, నిర్మానుష్యంగా ఎవరు వచ్చి వెళుతున్నారో కూడా తెలియదు.
సీసీ కెమెరాలు కూడా అక్కడ ఉన్నా అక్కడ ఏం జరుగుతుందో కనపడని పరిస్థితి. ఈ దుస్థితిని మున్సిపల్ అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకొని ఇక్కడ పరిస్థితులను సరిదిద్దాలని అభయ్ టీవీ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నాం. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.